దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలోంచి 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, నెమ్మదినిచ్చువాడా, నీ కొందనాలు అయా. నీ ఉన్నత నామమునకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలను మీరు దీవించండి. అవును ప్రభువా తండ్రి, నీవు పరిశుద్ధుడవు తండ్రి. అయా, నీ నామమును ఘనపరచమని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, అయా నిన్ను ఘనపరుస్తూ నీ పరిశుద్ధ పర్వతం ఎదుట సాగులు పడుతూ నీకు మహిమ తెచ్చు బిడ్డలుగా మేము ఈ లోకంలో ముందుకు సాగుటకు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా వాక్య ప్రకారంగా నేను మహిమపరుస్తూ నీ కృపలో దినదినము అయా వారి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నీకు మహిమ తెచ్చు బిడ్డలుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని, అయా నీ బిడ్డలందరూ దీవించమని, నీ రాకడకు సిద్ధపరచమని, మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.